आवाम के लिए खुशखबरी, संक्रांति त्यौहार से राशन कार्ड रखने वालों को बारीक चावल फराहम किया जाएगा। गुरुकुल और फराही स्कूलों को भी बारीक चावल दिया जा रहा है। वजीर तिरुमला नागेश्वर राव ने ये बात कही। इन्होंने कहा कि क्योंकि काश्तकारी में इजाफे के सबब ये ऐलान किया गया है। पहले 25 लाख एकड़ पर काश्तकारी की जाती थी, जबकि अब ये 40 लाख एकड़ तक बढ़ चुकी है। वाज़ेह नाज़रीन, हुकूमत तेलंगाना की जानिब से संक्रांति त्यौहार से सफेद राशन कार्ड रखने वालों को बारीक चावल फराहम किया जा रहा है। దీనిలో గతంలో సన్న రకాలు 25 లక్షల ఎకరాల్లోనే ఉండేది. ఈ సంవత్సరం 40 లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. కారణం సన్నధాన్యానికి 500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది.